Coming to theme, on International Nurses Day, one theme will come for total year. So in 2022 థీమ్ వచ్చిందనమాట. 22లో ఏమొచ్చింది? నర్స్ ఏ వాయిస్ టు లీడ్, ఇన్వెస్ట్ ఇన్ నర్సింగ్ అండ్ రెస్పెక్ట్ ద రైట్ టు సర్వ్ ద గ్లోబల్ హెల్త్. సో ఈ థీమ్ని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఏ వాయిస్ టు లీడ్ ద ఇన్వెస్ట్ ఇన్ నర్సింగ్ అండ్ రెస్పెక్ట్ ద రైట్ టు సర్వ్ ద గ్లోబల్ హెల్త్. మనం నెక్స్ట్ థీమ్ 2023 అవర్ నర్స్ అవర్ ఫ్యూచర్. సో 2023లో ఈ థీమ్, 2022లో నర్సెస్ వాయిస్ థీమ్. 2025 ప్రజెంట్ ఇయర్ థీమ్ ఏంటంటే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, కేరింగ్ ఫర్ ద నర్సెస్ స్ట్రెంథన్స్ ఎకానమీ. మనం ఎప్పుడైతే నర్సెస్ ఫ్యూచర్ని కేర్ చేస్తామో అది స్ట్రెంథన్స్ ద ఎకానమిక్స్. సో మన అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, కేర్ ఫర్ ద నర్సెస్ స్ట్రెంథన్స్ ద ఎకానమీస్. మనం ఎప్పుడైతే నర్సెస్ని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ శాలరీస్, వాళ్ళ హెల్త్, వెల్బీయింగ్ అవన్నీ మంచిగా ఉంటే వాళ్ళ ఎకానమిక్స్ మంచిగా ఉంటాయి అని చెప్పి థీమ్ని తీసుకొని వచ్చారు. అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, కేరింగ్ ఫర్ ద నర్సెస్ స్ట్రెంథన్స్ ద ఎకానమీ. సో ఇలాగా ఈ థీమ్స్ని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రియల్ నర్సింగ్ స్కూల్ని ఎవరైతే స్టార్ట్ చేస్తారంటే ఏ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఏంటంటే కైసర్ వర్త్ డెకోనోస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై పాస్టర్ థియోడర్ ఫ్లెనిండర్. ఈయన థియోడర్ ఫ్లెనిండర్ ఆయన పాస్టర్ ఆయన ఫస్ట్ రియల్ నర్సింగ్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. నెక్స్ట్ ఫస్ట్ నర్సింగ్ స్కూల్ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అట్ మద్రాస్ 1871లో. నర్సింగ్ స్కూల్ని ఫస్ట్ ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే మద్రాస్లో 1871. 20th century మనము ఫ్లోరెన్స్ నైటింగేల్ 20th century, ఆమె అప్పుడు 18th century ఫ్లోరెన్స్ నైటింగేల్. 20th century ఫ్లోరెన్స్ నైటింగేల్ని మనం వర్జీనియా హెండర్సన్ని మనము ఫ్లోరెన్స్ నైటింగేల్ 20th century ఫ్లోరెన్స్ నైటింగేల్ అని పిలుస్తాం. నెక్స్ట్ నైటింగేల్ ఆఫ్ ఇండియా ఎవరంటే సరోజినీ నాయుడు. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 20th century ఫ్లోరెన్స్ నైటింగేల్ వర్జీనియా హెండర్సన్, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు, 18th century అంటే లేడీ విత్ ద ల్యాంప్ అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు. ఇవన్నీ ఫస్ట్ స్కూల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఫస్ట్ స్కూల్